సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి అఫీషియల్గా ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టుకి చేరగానే మనకి 37,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మనకు సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్తో పాటు ఎగ్జామినేషన్స్ అయినా కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కన వస్తే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడమే జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవుతుంది కనుక జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఈ పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేది కనుక ఆల్రెడీ మనకి January 1, 2024 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడమే జరిగింది. లాస్ట్ డేట్ విషయానికి వచ్చేది కనుక January 28, 2024 వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. పోస్ట్కి సంబంధించి ఆన్లైన్ రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తామని చెప్పేసి మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. టోటల్గా మనకి 30 వేకెన్సీస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేటువంటి ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేది కనుక December 31, 2023 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 20 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 33 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో డేట్ ఆఫ్ బర్త్ కనుక చూసుకున్నట్టు కనుక January 1, 1991 నుంచి December 31, 2003 లోపు జన్మించినటువంటి క్యాండిడేట్స్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ పోస్టులకి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టు కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకుంటే కనుక ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుందని చూసుకుంటే కనుక ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఈజ్ అట్ ప్రెజెంట్ హ్యావింగ్ బ్రాంచెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్. హెన్స్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి పోస్టెడ్ ఇన్ దీస్ 2 states అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ బ్యాంక్కి సంబంధించిన బ్రాంచెస్ అనేవి మన ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా ఉన్నాయి. కాబట్టి ఫర్దర్గా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణ అభ్యర్థులకు వచ్చేసరికి తెలంగాణలోనే మనకి పోస్టింగ్ ఇచ్చేటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేటువంటి ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక సో ఇనీషియల్గా మనకి 2 years పాటు కూడా ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్లో మంత్లీ వచ్చేసరికి 28,000 per month శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది గైస్. సో ఎవరైతే సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ పీరియడ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 38,000 per month శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. పోస్టులకి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే కనుక రెగ్యులర్ స్ట్రీమ్లో మినిమం 60% ఆఫ్ మార్క్స్తో ఏదైనా ఒక విభాగంలో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ మనకి ఇంగ్లీష్తో పాటు తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి రాయడం, మాట్లాడగలిగేటువంటి స్కిల్స్ అన్నీ కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటిది కూడా మీకు కంపల్సరీగా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. పోస్టులకి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక టోటల్గా మనకి 3 phases సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి టాపిక్స్ కనుక చూసుకుంటే కనుక జనరల్ ఇంగ్లీష్ నుంచి 30 multiple choice క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, 30 marks. నెక్స్ట్ మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ బ్యాంకింగ్ అనేటువంటి ఈ టాపిక్ నుంచి టోటల్గా మనకి 35 multiple choice క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది, 35 marks. టోటల్గా మనకి 90 minutes పాటు కూడా phase 1 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. phase 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి phase 2 మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. phase 2కి సంబంధించిన టాపిక్స్ కనుక చూసుకుంటే కనుక జనరల్ ఇంగ్లీష్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ అనేటువంటి ఈ టాపిక్ నుంచి 50 multiple choice క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈ విధంగా మనకి టోటల్గా 200 marks phase 2 అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది.
2.5 అవర్స్ పాటు కూడా మనకి యొక్క ఆబ్జెక్టివ్ టైప్లో యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫేజ్ 2లో మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది 50 మార్క్స్కి. సో టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక లెటర్ రైటింగ్, ఎస్ఐ అండ్ ప్రిసిస్ రైటింగ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి టోటల్గా మనకి 50 మార్క్స్కి యొక్క టెస్ట్ అనేది ఉంటుంది. 30 మినిట్స్ పాటు కూడా మనకి టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. ఈ యొక్క ఫేజ్ 2ను కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఫేజ్ 3లో పర్సనల్ ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఇంటర్వ్యూ కూడా మనకి టోటల్గా 50 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వచ్చేసరికి విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, కాకినాడ, తిరుపతి అనేటువంటి ఈ యొక్క లొకేషన్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ అభ్యర్థులకు వచ్చేసరికి ఓన్లీ మన యొక్క హైదరాబాద్లో మాత్రమే మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత IBPSకి సంబంధించిన ఆఫీషియల్ పేజ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వెబ్సైట్లో మీకు అకౌంట్ అనేది ఉన్నట్లయితే కనుక డైరెక్ట్గా మీకు రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు పాస్వర్డ్ అనేది ఇచ్చేసి ఇక్కడ ఇచ్చేటువంటి సెక్యూరిటీ కోడ్ అనేది ఇచ్చేసి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఒకవేళ మీకు అకౌంట్ అనేది లేనట్లయితే కనుక క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఫుల్ నేమ్తో పాటు మీకు నేమ్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ మీకు మొబైల్ నెంబర్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడితో పాటు మీకు ఈమెయిల్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చేటువంటి యొక్క సెక్యూరిటీ కోడ్ అనేది కూడా ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడింగ్కి సంబంధించిన పేజీకి అయితే రీడైరెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పేజీలో వచ్చేసరికి మీకు ఫోటోతో పాటు సిగ్నేచర్ అనేటువంటి అప్లోడ్ చేసి నెక్స్ట్ మీకు బేసిక్ డీటెయిల్స్తో పాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒక సర్టిఫికేట్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఆ సర్టిఫికేట్స్ అనేవి మీరు ఇక్కడ అప్లోడ్ చేసి ఫైనల్గా పేమెంట్ అనేది చేసి ఈ విధంగా మనం ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గ్యాస్ మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకింగ్ లిమిటెడ్ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క ప్రొబేషనరీ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక పోస్టులకి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.